తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీ విద్యా ఉపాసకులు, అమ్మవారి మార్గంలో నడుస్తూ ఎంతో మందికి మంత్రోపదేశం చేసి, ప్రధానంగా లలితా సహస్రనామం కావచ్చు, సౌందర్య లహరి, కనకధార, ఇలా అమ్మవారి స్తోత్రాలు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా భక్తులకి నేర్పిస్తూ ఉన్నారు. విశేషంగా అమ్మ గురించి ఎన్నో ముఖ్యమైన విషయాలు మనకు తెలియజేస్తారు. అయితే ఈ శ్రావణ మాసంలో ఎన్నో విషయాలు, మనకున్నటువంటి సందేహాలు నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు అమ్మ గీతా కుమారి గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మీకు శ్రావణ మాసం అలాగే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మీకు కూడా. మా వరలక్ష్మి వ్రతం అంటే అష్టలక్ష్ముల్లో మనకి వరలక్ష్మీదేవి కనిపించరు, కానీ ఇంకా విశేషంగా అనుగ్రహించడానికి వరలక్ష్మి అమ్మవారు ఒక వ్రత విధానం స్వయంగా ఆవిడే చెప్పారు శాస్త్రంలో మాట్లాడుకుంటే. అయితే చాలా మందికి ఉన్నటువంటి సందేహాలు, మేము జరుపుకోవచ్చా, ఇంతవరకు ముందు మా వాళ్ళు ఎవరు చేయలేదండి, కానీ నాకు బాగా కోరికగా ఉంది, నేను వ్రతం చేసుకోవాలని చెప్పి అనిపిస్తోంది, లేకపోతే నేను ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నప్పుడు, ఎక్కడన్నా పూజ జరుగుతుంటే వెళ్ళాలంటే ఎటువంటి నియమాలు ఉంటాయి, ఇంట్లో చేసుకోవాలంటే ఎలాంటి నియమాలు ఉంటాయి, మొదటిసారి ఆచరించే వాళ్ళు చాలా మంది ఉంటారమ్మా. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ వీడియో చేద్దాము. మరి తెలియచేస్తారా, ఎలా ఉదయం లేచిన దగ్గర నుంచి, అంటే ముందు రోజు నుంచి అసలు ఎలా సిద్ధపడాలి? మొదటిసారి చేసుకునే వాళ్ళకే మనం చెప్తున్నాం ఇప్పుడు. మీరు ఫస్ట్ వ్రత కథని ఖచ్చితంగా చదవండి. వ్రత బుక్ ముందే తెచ్చుకోండి, అంటే ఒక 2-3 days ముందే చదివితే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు చేసేది చూడడం వేరు, మనం చేసే టైంకి వచ్చే పరిస్థితులు వేరు. కరెక్ట్. పక్కన వాళ్ళు చేసేది చూడడం ఈజీగా అనిపిస్తుంది, అది మన వరకు వచ్చే లోపల కొంచెం అంటే కన్ఫ్యూజ్ కూడా ఉంటుంది. ఏ కన్ఫ్యూజ్ లేకోకుండా మనం ముందే వ్రత బుక్ తెచ్చుకొని చదివినాం అనుకో, ఆ డౌట్స్ అన్ని క్లారిఫై అయితే మనం కూడా ఇప్పుడు కొన్ని క్లారిఫై ఇస్తాము. ఇంకొకటి ఏంటంటే, మా ఇంట్లో లేదు, మేము చేసుకోవచ్చా? హ్యాపీగా చేసుకోవచ్చు, అసలు దాంట్లో డౌటే లేదు. అంటే మీరు కొంతమంది అంటారు, మీరు అందరు చెప్తారమ్మా చేసుకోవచ్చని, కానీ మా ఇంట్లో మా అత్త మామలు మమ్మల్ని వారిస్తున్నారు, వద్దు మన ఇంట్లో లేదు అనేది. ఒకటమ్మా ఏంటంటే, మనం ఏదైనా మంచి కార్యమే చేస్తున్నాం. పూజ అనేది దైవానికి సంబంధించింది కాబట్టి, దైవ కార్యం ఏదైతే ఉందో అది అందరూ ఏ డౌట్ లేకోకున్నట్టు చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారు, వరలక్ష్మి వ్రతం అంటే అమ్మవారిని కూర్చోబెడతారు, కలశారాధన చేస్తారు, మీరు పూజ చేసుకుంటారు, ఒక 5 మంది ముత్తైదులను పిలిచి తాంబూలం ఇస్తారు. అది మంచి పనా కాదా? దీంట్లో డౌట్ పడాల్సిన అవసరం ఏముంది? ఇంకొకటి ఏంటంటే, మా ఇంట్లో కలశ స్థాపన లేదు, మేము పెట్టచ్చా అడుగుతారు. వరలక్ష్మి వ్రతానికి ఖచ్చితంగా పెట్టచ్చు. కలశ స్థాపన లేని వాళ్ళు కూడా వరలక్ష్మి వ్రతానికి ఖచ్చితంగా కలశ స్థాపన చేసుకోవచ్చు. దాంట్లో అసలు ఏమీ జరగదు. కొంతమంది ఏం ఫీల్ అవుతారంటే, అంటే చేయరాంది చేస్తే ఏమైనా జరుగుతుందేమో, ఇలా నెగిటివ్ థాట్ లో ఉంటారు. అంటే కామెంట్ లో నేను చూసానమ్మా, దాదాపు ఒక 10 కామెంట్స్ అని ఇలా చూసుంటాను. లేదండి పోయినసారి ఇలాగా అలా అంటే చేశాను, గొడవలు అయ్యాయి అంటే అదొక రీజన్ గా పాపం నాకు భయం వేసింది. వాస్తవానికి చాలా మంది ఆడపడుచులు, గొడవ అయిందండి, పెద్ద గొడవ జరిగింది, లేకపోతే మాకు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది, దాని వల్లేనా, అందుకే మేము చేసుకోవద్దా, ఈసారి వద్దా అనే ఆలోచనలో ఉండిపోయారు చాలా. ఒకటి ఏంటంటే, మనకి ఏదైనా ఒకటి చేసిన ఒక్క విషయం నేను వాస్తవం చెప్తాను ఇప్పుడు. ఏంటంటే, మనం ఏదైనా ఒక పూజ చేసాము, పూజ చేసిన ఆ నెక్స్ట్ మనకి ఏదైనా ఒక నెగిటివ్ జరిగింది అని అంటే, మనం దాని నుండి ఒకటి నేర్చుకుంటాం, ష్యూర్గా నేర్చుకుంటాం. ఇప్పుడు గొడవ జరిగింది అని అంటే, మీకు ఒక వ్యక్తి యొక్క నిజస్వరూపం అన్నా నీకు తెలిసిపోతుంది. లేదా ఒక ఇన్సిడెంట్ జరిగింది అని అంటే, నీకు ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు నీకు అది క్లియర్ అయిపోయి ఉంటుంది, క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ వచ్చింది అంటే అది నీకు క్లియర్ కావడానికి జరిగింటుంది. తర్వాత నువ్వు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం తెలుసుకోవడానికి జరిగింటుంది. నీ లైఫ్ లో ఇంకొక స్టెప్ ఆ గొడవ తర్వాత నువ్వు తీసుకుంటావు. మనం ఏదో ఒక డిసిషన్ చేసుకుంటాం అనమాట. దీనికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలనో, లేకపోతే దీని తర్వాత నా లైఫ్ ఇలా ఉంటుంది, నేను ఈ విధంగా వెళ్ళాలనో ఖచ్చితంగా తీసుకుంటాం. ఒక్క పూజ అయిపోయిన తర్వాత ఒక గొడవ జరిగింది అని అంటే, నీకు అది మంచి చేయడానికే గొడవ జరిగింటుంది. అది పూర్తిగా పాజిటివ్. నేను ఇది చాలా మందికి చెప్పినా అది తీసుకోలేరు. అంటే పూజ చేస్తే గొడవే జరగకూడదు కదా, ఇలా వస్తారు. పూజ చేస్తే గొడవే జరగకూడదు అంటే నువ్వు ఎలా రియలైజ్ అవుతావు? అంటే నువ్వు రియలైజ్ కావాలి కదా, నువ్వు మంచి ఏదో, చెడేదో, ధర్మం ఏదో, అన్యాయం ఏదో, నీ చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారో నువ్వు తెలుసుకోవాలి కదా. నువ్వు ఒక పూజ పట్టుకున్నప్పుడు, ఒక అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ పట్టుకున్నప్పుడు, భగవంతుడు ఫస్ట్ ఏం చేస్తాడు అంటే నీకు నిజాలు తెలియజేస్తాడు. ఆ నిజాలు చాలా కఠినంగా ఉంటాయి, చాలా బాధాకరంగా ఉంటాయి, వాటిని మనం తీసుకోలేం.
ఏదైనా ఒక నిజాన్ని తీసుకోవాలంటే ఫస్ట్ మనకు ధైర్యం కావాలి. అది భగవంతుడు ఇచ్చినా కూడా మనం ఏం చేస్తామంటే భగవంతుడి పైన నెట్టేస్తాం, ఇది చేయడం ద్వారా నాకు ఇది జరిగింది అని. నీ కర్మ ఫలం అది ఏదైనా జరగడం అనేది. నువ్వు భగవంతుని సేవిస్తున్నావు అంటే కేవలం కృతజ్ఞత భావంతోనే నువ్వు సేవించాలి, అంతే తప్ప ఈ పూజ చేసిన తర్వాత నీకు ఇది జరిగింది అని నువ్వు అనుకుంటే నీ కర్మ ఆ రోజు అక్కడ అవగతం అయిపోయింది నీకు. నువ్వు చేసిన కర్మ ఆ రోజు నీకు రిటర్న్ వచ్చింది. అది ఎందుకు నువ్వు అనుకోవు? దేవుడి పైన ఎందుకు వేస్తావు? అంటే దేవుడి మీద నిందేసేస్తారు. అదే ఒకటి, అది చాలా తప్పు. ఇంకొకటి, నీ కర్మ నువ్వు అనుభవించడం కాక ఈ దేవుడి పైన నింద వేయడం వల్ల ఇంకా పాపం కూడా వస్తుంది. వాస్తవం ఇది చెప్పాలంటే. ఏ దేవుడు కూడా ఇబ్బంది పెట్టడు మానవుల్ని. మళ్ళీ ఇబ్బంది పెట్టకపోతే మేము ఎందుకు ఇంత ఇబ్బందులు పడుతున్నాము అంటే మనం చేతులారా చేసుకున్న కర్మల వల్లే మనం ఇబ్బంది పడుతున్నాము. పూర్వజన్మ మనం అనుకుంటాం పూర్వజన్మ కర్మ అని. జన్మాంతరం కర్మ అనేది మనకి వెంటాడుతూనే ఉంటుంది. ఆ కర్మలు మనకి ఇక్కడ మంచి కర్మ వచ్చినప్పుడు నువ్వు సుఖాన్ని అనుభవిస్తావు. నీవు దుఃఖపడుతున్నావు అని అంటే నీ బ్యాడ్ కర్మ అంతా తొలగిపోతుందని అర్థం. అసలు లైఫ్ లో దుఃఖం రాకూడదంటే ఎలా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం పోయి వెంటిలేటర్ పైన ఉంటాం, మా ఆరోగ్యం బాగాలేక. వెంటిలేటర్ పైన లైన్స్ ఉంటాయి, ఇలా అప్ అండ్ డౌన్ ఉంటాయి. అది స్ట్రైట్ గా వస్తే ఏమైపోతుంది? ప్రాణం లేనట్టే కదా. ఇప్పుడు అప్ అండ్ డౌన్ వస్తుంది అని అంటే నువ్వు బతికున్నావనే కదా, నువ్వు పోరాడుతున్నావనే కదా. లైఫ్ లో కూడా అప్ అండ్ డౌన్స్ కామన్ గా వస్తాయి. బ్యాడ్ కర్మ, గుడ్ కర్మ. నీకు గుడ్ కర్మ వచ్చినప్పుడు నువ్వు కంపల్సరీ సుఖాన్ని అనుభవిస్తావు, నువ్వు లగ్జరీని అనుభవిస్తావు, నువ్వు మంచి మార్గంలో వెళ్తావు. బ్యాడ్ కర్మ నువ్వు అనుభవించే టయానికి నీకు కష్టం వస్తుంది, బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది, అన్ని వస్తాయి. అప్పుడు భగవంతుడు మనకి ధైర్యాన్ని ఇస్తాడు. మనం భగవంతుని దేనికోసం పట్టుకుంటామంటే మనం కోరికలు తీర్చేది మొదటి స్టెప్ అయితే, మనం బ్యాడ్ కర్మ అనుభవించేటప్పుడు మనకి శక్తిని ఇవ్వు స్వామి అని మనం అడగాలి. ఏ కష్టం వచ్చినా కూడా నాకు నిలబడి తట్టుకునేంత శక్తి నువ్వు ప్రసాదించు అని మనం భగవంతుని అడగాలి. అది తప్ప మనం అన్ని అడుగుతున్నాం ఇప్పుడు. వాస్తవం చెప్పాలంటే. ఇంకా మీరన్నట్టుగా ఫస్ట్ టైం ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళది ఏంటి అని అంటే కలశ స్థాపన చేసుకోవచ్చు, ఏమీ డౌట్ లేదు. మీ ఇంట్లో అసలు కలశ స్థాపన లేకపోయినా కూడా మీరు ఈ వ్రతానికి చేసుకోవచ్చు. మీరు నమ్మకంతో చేసుకోవాలి. అంటే ఇప్పుడు కలశ స్థాపన పెట్టేటప్పుడు మా ఇంట్లో లేదు నేను పెడుతున్నా, మా ఇంట్లో లేదు నేను పెడుతున్నా అంటే 50-50. ఈ నెగిటివ్ అనేది ఏమైపోతుందంటే ఇది కలియుగం అమ్మా. మనం నెగిటివ్ ఎక్కువ థాట్ చేస్తే నెగిటివ్ పూర్తిగా జరిగిపోతుంది. ఎలా అంటావా? కలియుగంలో నువ్వు పాజిటివ్ 1000% చెయ్యి, 1000% చేసినప్పుడు అది జరుగుతుంది. ఈ దీంట్లో ఈ కలియుగంలో నెగిటివ్ అనేది నువ్వు 100% చెయ్యి, అది త్వరగా జరిగిపోతుంది. ఎందుకంటే నెగిటివ్ ఎక్కువగా ఉంది ప్రకృతిలో. జనాలు, నడవడిక, న్యాయం లేకపోవడం, ఇవన్నీ ఈ కలియుగంలో ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మనం ఏదైతే నెగిటివ్ అనుకుంటామో అది త్వరగా జరుగుతుంది. పాజిటివ్ ఎందుకు అలా జరగదు అని అంటే పాజిటివ్ ప్రకృతిలోనే తక్కువ ఉంది. నువ్వు పాజిటివ్ 1000 అనుకోవాలి, నెగిటివ్ నువ్వు 100 అనుకున్నా జరిగిపోతుంది. నువ్వు కలశం పెట్టేటప్పుడు ఏమో నేను పెడుతున్నా కాదు, ఆ భావంతో కాకోకున్నట్టు అమ్మ నీ పైన నమ్మకంతో నీ పైన భారం వేసి, వరలక్ష్మీదేవి నేను ఈ రోజు నీ యొక్క వ్రతాన్ని జరుపుకుంటున్నాను, నేను ఇలా ఎల్లకాలము జరుపుకోవాలి, నా తదనంతరం నాకు వచ్చే కోడళ్ళు కూడా ఈ వ్రతాన్ని పట్టుకొని జరుపుకోవాలి, నా ఇంట్లో ప్రతి సంవత్సరం నీ యొక్క వ్రతం జరిగేలా నువ్వు చూడు అని ఆవిడకి అప్పచెప్పేయి. ఆవిడ ఖచ్చితంగా చూసుకుంటుంది. మనం ఊరికి మనం చేస్తున్నాం ఊరికి ఆందోళన పడద్దు ఎవరు కూడా. అమ్మ నీ పైన భారంతో నేను చేస్తున్నా, నేను ఇంతవరకు చెయ్యలేదు, ఇంతవరకు నాకు ఆ భాగ్యం దొరకలేదు, ఈ సంవత్సరం మాకు దొరికింది, నీ వ్రతం చేసుకునేంత భాగ్యం దొరికింది, ఆ ధైర్యం మాకు వచ్చింది, నువ్వు చూసుకో ఇక మీదట అని అమ్మవారి పైన భారం వేసి చేస్తే ఏమీ జరగదు. ఏదైనా జరిగినా కూడా అది మీ యొక్క కర్మ ఫలం అనుకోండి తప్ప ఆ వ్రతం చేయడం వల్ల జరిగింది అని నింద చేసుకోవద్దు. మిమ్మల్ని మీరు కూడా నిందించుకోవద్దు, నేను చెయ్యకపోయింటే బాగుండు అని. ఎందుకంటే సౌభాగ్యతత్వం కోసము, అష్ట ఐశ్వర్యాల కోసము మనం ఈ వ్రతాన్ని అనేది ఆచరిస్తాం. ఇప్పుడు ప్రతి వ్రతము కూడా కొన్ని వ్రతాలు ఉన్నాయి, మనం కొన్ని దానిల కోసం మనం చేసుకుంటాం. కానీ ఈ వరలక్ష్మి వ్రతం అని ఏది అంటే అన్ని వరాలను ప్రసాదిస్తుంది అమ్మవారు. అంటే మనకి అష్టలక్ష్ములు ఉన్నారు, అష్టలక్ష్ముల్ని పక్కన పెట్టి వరలక్ష్మి అనే ఆవిడ ఎందుకు వచ్చింది? అన్ని వరాలను ప్రసాదించే దేవతగా ఈవిడ వెలిసింది మనకు. అలాంటప్పుడు ప్రతి ఒక్కరూ ఆవిడ ఒక అనుగ్రహం పొందాలి కదా. చేసుకోకపోతే ఎలా? ప్రతి ఒక్కరు ఏ మొహమాటం లేకోకున్నట్టు ఇంతవరకు చెయ్యలేని వాళ్ళు కూడా చేసుకోండి. అలాగే కలశస్థాపన చేయలేని వాళ్ళు కూడా ఈ వ్రతానికి కలశస్థాపన చేసుకోండి. ఎవరైతే వ్రతం ఆచరిస్తున్నారో మండపము ప్రదక్షిణ చేసేలాగా పెట్టుకొని మనం చుట్టూ ఖచ్చితంగా ప్రదక్షిణ చేసుకోవాలి. అంటే పూజ అయిపోయి దానికి ముందు చేస్తుంటాం, అలా కాదు, ఆ మండపం తిరిగేలాగా ఉండాలి, ఆ పీట చుట్టూ మనం తిరిగేలాగా ఉండాలి. ఇంకొకటి, మీరు కలశస్థాపన చేసేటప్పుడు ముందు ఆవు పేడతో, గోమయంతో
కంపల్సరీ భూమిని శుద్ధి చేసి దానిపైన ముగ్గు పెట్టి, దానిపైన పీట పెట్టి, దానిపైన ఎర్రటి వస్త్రం వేసి, దానిపైన బియ్యం పోసేసి ఒక చెంబు అంటే రాగి, ఇత్తడి, వెండి మీ స్తోమత తగ్గట్టు ఏది ఉంటే అది పెట్టి దాంట్లో పంచపల్లవాలు, రావి, మర్రి, జువ్వి, మామిడాకులు ఇవన్నీ వేసేసి, ఇంకా మేమైతే ఏం వేస్తామంటే జాజికాయ, పసుపు కొమ్మ, ఖర్జూరం, కాసు, జవ్వాది, పచ్చకర్పూరం, ఇలాచి ఇవన్నీ వేస్తాం దాంట్లోకి. సుగంధ ద్రవ్యాలన్నీ కూడా మేము వేస్తాము. ఇవన్నీ వేసి ఇంకా టెంకాయ పెట్టేసి, టెంకాయ పైన రెడ్ కలర్ క్లాత్ పెట్టేసుకుంటే అక్కడికి మనకి కలశ స్థాపన రెడీ అయిపోతుంది. మీరు వ్రతకథ చదివేటప్పుడు ఆవాహన, ఆసనం అవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొకటి గంగా ఆవాహన చేసిన తర్వాతనే ఆ నీళ్లు అనేది కలశంలో పోయడం జరుగుతుంది. మీరు ఒక పక్కన పాత్రలో గంగా ఆవాహన చేసుకొని ఆ నీళ్ళని కలశంలో వేయండి, సరిపోతుంది. ఇంకా లేదు పూజలో మేము గంగా ఆవాహన చేస్తాము అంటే ఇంకా అప్పుడు మనం ప్రోక్షణ చేసుకుంటాం కదా, అలా చేసుకోవచ్చు. ఫోటో లేకపోయినా పర్వాలేదు, ఒట్టి కలుషమైనా పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు. ఆ కలుషం అనేదే లక్ష్మీదేవి, ఆ కలుషం అనేదే వరలక్ష్మీదేవి. ఇది విధానం, కలశ స్థాపన పెట్టే విధానం. ఇంకా బ్యాంగిల్స్ అన్ని, ఇంకా మీకు ఏమైనా కానీ ఇంకా మీరు చుట్టూ 5 రకాల పండ్లు పెట్టుకోవచ్చు, తమలపాకులు పెట్టుకోవచ్చు, ఇంకా మీ ఇష్టం అది ఏంటి అనేది. కంపల్సరీ చెంబుకు కూడా థ్రెడ్ కట్టాలి, అంటే దారం కట్టాలి. అలా కట్టడానికి అంటే కొంతమందికి రాదు కట్టడానికి, అలా కట్టడానికి రాని వాళ్ళు కంఠం ఉంటుంది కదా, ఆ కంఠానికి కట్టండి కంకణం అనేది. ఎందుకంటే కంపల్సరీ దారం అనేది చుట్టాలి ప్రతి కలశానికి. కలశము అనంటే మన శరీరమే, మానవ శరీరమే కలశము. ఆ చెంబు అంతా మన బాడీ, టెంకాయ వచ్చేసి శిరస్సు అని చెప్తారు. చెంబు అంతా అమ్మవారి యొక్క శరీరము అయితే ఆ టెంకాయ వచ్చేసి అమ్మవారి యొక్క మోముగా మనం భావించాలి కూడా. కలశం అంటేనే సాక్షాత్ అమ్మవారు. మీరు పెద్ద పెద్ద బొమ్మలు, ఐడల్స్ ఇవన్నీ పెట్టకపోయినా పర్వాలేదు, చిన్నగా కలశ స్థాపన చేసి మీరు పూజ చేసుకుంటే ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. ఆ విధంగా చేసుకోవాలి. తర్వాత ఇంకా వ్రత కథ చదువుకుని తర్వాత తోర పూజ చాలా ముఖ్యం కదా. అవును, గ్రంథి పూజ, తోర పూజ అంటాము. ఈ తోరం కూడా ఎలా రెడీ చేసుకోవాలంటే 9 పోగులు తీసుకోవాలి. అందరూ 5 తీసుకుంటారు, లేదు 5 తీసుకోవద్దు, 3 తీసుకోవద్దు, 9 తీసుకోవాలి. ఎందుకంటే ఆ తోర పూజ కూడా 9 గ్రంథులకు ఉంటుంది అనమాట. అంటే గ్రంథి మనం ఒక్కొక్క గ్రంథికి ఒక్కొక్క పూజ చేస్తాం. ఇది తోర పూజ దేనికి అంటే మన శరీరానికి సంబంధించినది. మానవునికి 9 రంధ్రాలు, 9 గ్రంథులు ఉంటాయన్నమాట. ఈ మన యొక్క మనస్సు, మన యొక్క జ్ఞానేంద్రియాలు, మన యొక్క పంచేంద్రియాలు అదుపులో పెట్టడానికే ఈ గ్రంథి పూజ అనేది జరుగుతుంది. ఏదైనా మనం ఒక థ్రెడ్ దారం తీసుకొని ఇలా ముడి వేస్తున్నప్పుడు అక్కడికి మనం దాన్ని కట్టడి చేస్తున్నట్టు, ఆ ముడి అనేది మనల్ని కట్టడి చేస్తుంది. అంటే ఏ విధంగా కట్టడి చేస్తుంది? నువ్వు అధర్మం వైపు వెళ్ళకోకున్నట్టు, నువ్వు మాయలో పడుకోకున్నట్టు, కలిమాయలో పడుకోకున్నట్టు నిన్ను కాపాడడానికి, తర్వాత నిన్ను మంచి మార్గంలో పెట్టడానికి, నీకు అష్ట ఐశ్వర్యాలను, సౌభాగ్యతత్వాన్ని ప్రసాదించడానికి ఈ గ్రంథి పూజ అనేది జరుగుతుంది. కంపల్సరీ తోర గ్రంథి పూజ అనేది చేసుకోవాలి. ఇది అష్టోత్తరం తర్వాత చేసుకొని వ్రతకథ చదవచ్చు, లేదు వ్రతకథ అయిపోయిన తర్వాత గ్రంథి పూజ చేసుకొని ఇది చేసుకోవచ్చు. ఇంకోటి మెయిన్ ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళు ఎప్పుడు ఎడమ చేతికే కట్టుకుంటారు కదా కంకణము, వరలక్ష్మి వ్రతానికి మాత్రం కుడి చేతికి కట్టుకోవాలి. దక్షిణ భాగి అని దాంట్లో ఉంటుంది, కుడి చేతికి కట్టుకోవాలి. జనరల్ గా ఆడవాళ్ళకి ఎడమ చేయి చెప్తారు కంకణం కట్టుకోవడానికి. దీంట్లో డౌట్ పడద్దు, అందరూ కుడి చేతికే కట్టుకోవాలి. సో అది చాలా ముఖ్యమైనది కదా. ఇంకొకటి, ఈ తోరణం కూడా కుదిరితే 5 చేసుకోవాలి, లేదా 2, ఒకటి అమ్మవారికి, ఒకటి మనకి. అమ్మవారికి కూడా కంపల్సరీ మనం కలశం పైన పెట్టాలి. ఎందుకంటే మనకి అమ్మవారు కూడా ఇంకా సాక్షాత్ అక్కడ వచ్చి ఉన్నట్టుగా మనం భావిస్తాం కాబట్టి ఆవిడకు కూడా సమర్పించాలి. ప్రతిదీ మనం ఇంటికి ముత్తైదుకి ఏమైతే సమర్పిస్తామో ఫస్ట్ అమ్మవారికి అవన్నీ సమర్పించి వచ్చిన ముత్తైదులకి మిగతావన్నీ సమర్పిస్తాము. ఇంకా నైవేద్యం అనేది మీ శక్తి కొలది ఎన్నైనా పెట్టుకోవచ్చు, కానీ నానబెట్టిన శనగలు కంపల్సరీ. నానబెట్టిన శనగల్ని మీరు వచ్చిన ముత్తైదులకు కూడా పంచాలి. ఆ శనగలు అనేది మనం నైవేద్యంగా పెట్టినా చాలా, నైవేద్యంగా పెట్టినా చాలు. పానకము, వడపప్పు, శనగలు, నానబెట్టిన శనగలు. ఇంకా దీనిపైన మీ ఇష్టం, ఇంకా ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఇవి శాస్త్రంలో చెప్పబడినవి. ఎటువంటి పుష్పాలు ఇష్టం అమ్మా అమ్మకి? రెడ్ కలర్, రెడ్, వైట్, జాజులు, మల్లెలు, సువాసన భరితం ఉండేటివి. మల్లెపూలు కంపల్సరీ కుదిరితే మల్లెపూలు దొరుకుతాయి ఇప్పుడు మనకి. సెంట్ జాజులు కూడా వస్తాయి కదా, అవి కూడా చాలా ఇష్టం. అవి కూడా తెచ్చి అమ్మవారికి సమర్పించండి. ఇంకా ఏమీ లేదు అంటే మీ మనసే మీ పుష్పం. నిజం అది. అంటే ఈ రోజు విశేషంగా మళ్ళీ ఇంకా అష్టోత్తరం గానీ ఇలాంటివి ఏమైనా చదవాలమ్మా? వ్రత కథ వరకు సరిపోతుంది. లక్ష్మీ అష్టోత్తరం కంపల్సరీ చదవాలి, దాంట్లోనే ఉంటుంది. మనకి షోడశోపచార పూజ అయిపోయిన తర్వాత లక్ష్మీ అష్టోత్తరము, తర్వాత గ్రంథి పూజ, తర్వాత వ్రత కథ. ఇక్కడ
గ్రంథి పూజ ఒక్కొక్కసారి చివరికి కూడా ఇస్తున్నారు, చివరికి కూడా చేస్తారు. చేసుకోవచ్చు. ఉమ్, అది. వ్రతం మీ అయిపోయిన బుక్ లో ఎలా ఉంటే అలా, మళ్ళీ ఉమ్, గ్రంథి పూజ ముందుంది వెనక ఉంది అని దాంట్లో ఏం మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఉమ్. ముందు ఉన్నా పర్వాలేదు, వెనక ఉన్నా పర్వాలేదు, కంపల్సరీ చేసుకుంటాం. చివరగా మాత్రం ప్రదక్షిణ ముఖ్యం అంటున్నారు. ప్రదక్షిణ ముఖ్యం, 3 ప్రదక్షిణలు చేయాలి. ఇది ఎందుకు అనంటే చారుమతి దేవి కథలో కూడా చెప్పబడింది. ఆవిడ ఒక్కొక్క ప్రదక్షిణ చేసేటప్పుడు ఆవిడ అందలు అంటే కాళ్ళ అందలు బంగారుమయమయ్యాయి. ఉమ్, రెండో ప్రదక్షిణ చేసేటప్పుడు మొత్తం ఇల్లు గోడలు అన్ని కూడా బంగారుమయమయ్యాయి. మూడో ప్రదక్షిణ చేసే టైంకి వాళ్ళ భర్తలు అశ్వాలు గుర్రాలు అన్ని వేసుకొని, ఉమ్, ఏనుగులన్నీ వేసుకొని రథాలతో, బంగారు రథాలతో చక్కగా. వచ్చారు వాళ్ళ ఆడవాళ్ళని పిలుచుకపోవడానికి అని ఉమ్, చెప్తారనమాట. కంపల్సరీ ప్రదక్షిణ అనేది మనం కలశం చుట్టూ, లేదా మీరు పెట్టుకున్న బొమ్మ, మీరు పెద్ద ఐడల్ పెట్టుకున్నా కూడా కలశం కంపల్సరీ, ఉమ్, కలశం మస్ట్. దాని చుట్టూ ఆ పీఠం చుట్టూ తిరిగేలాగా మీరు చూసుకోవాలి. ఉమ్, అదొక్క ఏర్పాటు ఇప్పుడు అదొక్కటే. చేసుకోవాలి. అంటే ఉమ్, మనం గోడకు పెట్టేస్తాం కదా జనరల్ గా, ఉమ్. అలా కాకోకున్నట్టు కొంచెం ముందుకి కొంచెం తిరిగేలాగా పెట్టుకుంటే చాలు. ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని అయితే జరుపుకోవాలి. చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా.